ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ వార్తల్లో నిలిచే వ్యక్తుల్లో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఒకరు. పార్టీ ఏదైనా ఆయన వ్యవహార శైలి ఒకటే. తోటి నాయకులైనా అధికారులైనా చివరకు జర్నలిస్టులైనా తన నోటికి పని చెబుతారు. ప్రస్తుతం ఆయన అదే చేశారు. తన గురించి తన ఫ్యామిలీ గురించి తప్పుడు వార్తలు రాసిన కొందరు మీడియా జర్నలిస్టులకి సదరు ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతి మీడియాకి ఏ ఛానల్కైనా అడగండి, ఉందా క్వశ్చన్ ఉందా? ఏం పర్వాలేదు, ఫ్రెండ్లీగా అడదాం, ఫ్రెండ్లీగానే, శత్రుత్వం వద్దు, ఫ్రెండ్లీగానే. నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండుబెడతారు. మరి అది లేకున్నప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పండుబెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకేం లెక్కలే, అన్ని విధాలుగా చేసి వచ్చినోడిని. రాసుకోండి, నేను తప్పు చేయను. తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుండా ఏదనకైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు. కానీ నేను తప్పు చేయకోకుండా దాన్ని నా తమ్ముడు తప్పు చేసినాడు, ఇంకోరు తప్పు చేసినాడు అనే మాట మాత్రము వెనక నుంచి అనద్దండి. ఏదైనా తప్పు చేసినారని చెప్పి నేరుగా అడగండి. ఆ తప్పు ఏమన్నా చేసింటే నేను సరిదిద్దుకుంటా. తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా. ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా. నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి. నేను కబ్జా చేస్తే మాత్రం తల వంచుతా, కబ్జా చేయకపోతే తల ఎత్తుకొని నడుస్తా. వైసీపీ ప్రభుత్వంలో బాగా ఫేమస్ అయిన గుమ్మనూరు జయరాం ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీలోకి రావడం, గుంతకల నుంచి గెలవడం జరిగిపోయింది. ఆయన నియోజకవర్గంలో ఏం జరిగిందో తెలీదు. ఒక్కసారిగా ఆయన శివతాండవం చేశారు. కొందరు మీడియా జర్నలిస్టులకు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వార్నింగ్ ఇచ్చారు. తనపై లేనిపోని వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతానని మండిపడ్డారు. తనకు అన్నీ తెలుసునని, తాను ఏదైనా చేస్తానని కాసింత ఆవేశంతో చెప్పుకొచ్చారు. తనపై ఫ్యామిలీపై వార్తలు రాస్తే కబడ్దారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా అంటే తనకు లెక్క లేదన్నది ఆయన మాట. తాను అన్నీ చేసి వచ్చానని, ఏమి రాసుకుంటారో రాసుకోండంటూ రొసరొసలాడారు. తప్పు చేస్తే రాయండి, ఆధారాలు లేకుండా రాస్తే తాట తీస్తానన్నారు. కొంతమంది తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని, కుటుంబ పెత్తనం ఉందని అంటున్నారని, భూ అక్రమాలు చేశానని చెప్తున్నారని, వీటన్నిటినీ నిరూపించాలని, లేదంటే రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపుతానని కాసింత నోరు జారారు. ఏపీలో కూటమి సర్కారు వచ్చి 6 నెలలు పైగానే గడిచింది. ఇంతలోనే జయరాం ఈ స్థాయిలో ఫైర్ అయిన సందర్భాలు లేవన్నది ఆయన మద్దతుదారుల మాట. రాబోయే రోజుల్లో ఆయన గురించి ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. ఆ తప్పు ఏమన్నా చేసింటే నేను సరిదిద్దుకుంటా. తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా.